హాయ్ అండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం. నేను తీసుకున్నది జార్జెట్ క్లాత్. దీని మీద నేను పాట్ డిజైన్ ఆల్రెడీ డ్రా చేశాను. నేను ఫస్ట్ వైట్ కలర్ తీసుకున్నా. వైట్ కలర్ మీద నేను ఒక పాట్ డిజైన్ చేసిన పాట్ ఎలా ఉంటుందో అట్లా నేను పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వైట్ కలర్ తీసుకుని, నేను వీడియోలో డ్రా చేసిన పాట్ కనిపించట్లేదు, కానీ నేను వైట్ కలర్ ముందు ఆ డిజైన్కి మార్క్ చేసుకుని అక్కడ నేను ఫస్ట్ వైట్ కలర్ ఫిల్ చేసుకుంటున్నా. పాట్ వైట్ అండ్ బ్రౌన్ కలర్లో దాని మీద డిజైన్తో గ్రీన్ కలర్ మొక్కలతో అట్లా అందంగా పెయింటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. వైట్ కలరు పెయింట్ వేస్తున్నాను. కింద కూడా అట్లా 2 పాట్లు అండి, 2 కుండలు. ఆ 2 కుండల మీద ఫస్ట్ వైట్ కలర్ పెయింట్ అయితే వేసాను. తర్వాత నేను మీడియం తీసుకుంటున్నా. ఏదైనా ఒక పెయింటింగ్ వేయాలంటే, ఒక డ్రాయింగ్కి షేడ్ రావాలంటే ఫస్ట్ మీడియం అప్లై చేయాలి. మీడియం అంటే వైట్ లిక్విడ్లో ఉంటుంది, అది మీడియం అప్లై చేస్తున్నాను. ఫస్ట్ మీడియం అప్లై చేసిన తర్వాత దాని మీద వైట్ అప్లై చేసి, మనం ఏ కలర్ కుండ అయితే, కలర్ ఏదైనా కుండనే కాదు, ఏదైనా సరే మనం ఏ కలర్ వేద్దాం అనుకుంటున్నామో అది మనం షేడ్ ఇచ్చుకుంటూ రావాలి. ఇది మీడియం అంతే, ఇది కొద్దిగా పల్చగా ఉంటుంది. ఫస్ట్ మీడియం అప్లై చేసిన తర్వాత దానిపైన వైట్ అప్లై చేసి, దాని మీద మనం కుండ కలర్ ఏదైతే వేద్దాం అనుకుంటామో ఆ కలర్ కానీ అప్లై చేస్తే మనకి షేడ్ డెప్త్ గుండ్రంగా, అంటే నిజం కుండ ఎట్లా ఉంటుందో అలా మీకు కనిపిస్తుంది. నేను బ్రౌన్ కలర్ తీసుకొని సైడ్స్లో పైన కింద దానికి నాకు కుండ డెప్త్ వచ్చేలాగా నేను షేడింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. అట్లా చివర్లో డార్క్ కలర్, మధ్యలో లైట్ కలర్. డెప్త్ కావాలి, కుండ రియల్ కుండ ఎలా ఉంటుందో అట్లా ఉండేలాగా నేను అది చేద్దాం అనుకుంటున్నాను. అట్లనే మధ్యలో డార్క్ కలర్ వేస్తున్నాను. నేను మీడియం కానీ వైట్ కానీ ఏది అప్లై చేయట్లేదు. కొంచెం వైట్ తీసుకుని బ్రౌన్ షేడ్ వైట్ కుండ కొంచెం లైట్గా డార్క్గా, మన కుండలు చేసేటప్పుడు లైట్ అండ్ డార్క్ షేడ్ ఇట్లా గుండ్రంగా గీతలు గీసినట్టుగా అట్లా ఉంటుంది కదా, ఆ స్టైల్లో నేను ఫస్ట్ వైట్ మీడియం అప్లై చేసి వైట్ కలర్ వేసి దాని మీద బ్రౌన్ వేసాను. అదే మధ్యలో డార్క్, ఓన్లీ డార్క్ బ్రౌన్ డార్క్ అప్లై చేస్తున్నాను. మళ్ళీ కింద నేను మీడియం అప్లై చేస్తున్నాను. మీడియం అప్లై చేసి దాని మీద వైట్ అప్లై చేసి, మనం ఏ కలర్ అయితే డెప్త్ తీసుకురావాలనుకుంటున్నామో డెప్త్ షేడ్ కనిపించకూడదు. షేడ్ అనేది ఇట్లా ఇక్కడే మెడ్జ్ అయిందని అనేది కనిపించకుండా, నేను ఎక్కడెక్కడ నాకు షేడ్ కావాలనుకుంటున్నానో అక్కడ ఫస్ట్ మీడియం అప్లై చేసి, తర్వాత వైట్ అప్లై చేసి, తర్వాత నేను బ్రౌన్ కలర్ తీసుకుంటున్నా. బ్రౌన్ కలర్ తీసుకుని నేను షేడ్ ఇస్తాను. బ్రౌన్ కలర్ తీసుకుని వెనక్కి ముందుకి షేడ్ వచ్చేలాగా, అదే కుండ డెప్త్ వచ్చేలాగా లైట్ అండ్ డార్క్ కలర్లో మనం మన ఇష్టం. పెయింటింగ్లో మనం ఏ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఎట్లయినా డెప్త్ ఇచ్చుకోవచ్చు, అదేం ప్రాబ్లం ఏం కాదు, అది మన ఇష్టం. కానీ ఒక రియల్ పాట్ ఎట్లా ఉంటుందో డిజైన్ చేసి ఆ స్టైల్లో నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత చిన్న కుండ, ఒక పెద్ద కుండ ఇంకొకటి చిన్న కుండ, అట్లా 2 ఉన్నాయి. ఇట్లా చివరిలో డార్క్ కలర్ వేసి, డార్క్ అండ్ లైట్ షేడ్ వచ్చేలాగా కుండ పైన మూత ఉంటుంది కదా, అది మధ్యలో కొంచెం మీడియం అప్లై చేసి, తర్వాత వైట్ అండ్ బ్రౌన్ కలర్ చేసి, దానికి కుండ పైన ఎడ్జ్ డార్క్ కలర్గా లైట్ కలర్గా అట్లా మనకి డెప్త్ అనేది తెలుస్తుంది కదా, అట్లా మీడియం అప్లై చేసి నేను డార్క్ కలర్ తర్వాత వైట్ కూడా తీసుకుంటాను. వైట్ కూడా తీసుకొని దానికి డెప్త్ ఇస్తాను అన్నమాట. అట్లా ఇట్లా ఇది అయిపోయింది. ఇక్కడికి కలర్ అయితే ఒక పాట్ కలర్ ఫిల్ చేశాను.
ఇప్పుడు పక్కన ఆకులు ఉంటాయి కదా గ్రీన్ కలర్వి, దానికి నేను మీడియం అప్లై చేస్తున్నాను. వాటర్ అయినా అప్లై చేయొచ్చు, కానీ ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి వాటర్ అప్లై చేస్తే పాకిపోతుందని మనం మీడియం అప్లై చేస్తాం. తర్వాత గ్రీన్ కలర్, ఆకులు గ్రీన్ కలర్లో నేను కలర్ చేసి దానికి ఎల్లో కలర్ షేడ్ ఇస్తున్నాను. రకరకాల ఆకులు బ్రౌన్లో ఉంటాయి, ఎల్లోలో ఉంటాయి, చాలా కలర్స్లో షేడ్స్లో ఉంటాయి. ఇది ఈ కలర్లో ఉండాలని ఉండదు, మనకు నచ్చినట్టు ఆకులు ఏ కలర్లో ఉంటాయో న్యాచురల్ లుక్ వచ్చేలాగా మనం డెప్త్ ఇచ్చుకుంటూ మీడియం అప్లై చేస్తే మీకు పెయింటింగ్ స్మూత్ అవుతుంది, ఈజీగా అవుతుంది. తర్వాత ఇప్పుడు నేను రెడ్ కలర్ తీసుకుని వైట్ దాని మీద అంటే కలర్ డిజైన్ వేస్తున్నాను. అట్లా కింద సర్కిల్స్ వేసాను, పైన డైమండ్ షేప్లో వేసాను. తర్వాత ఇప్పుడు వైట్ కలర్ తీసుకొని బ్రౌన్ కలర్ మీద డాట్స్ ఇచ్చుకుంటూ కలర్స్ చేస్తాను. ప్లీజ్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పెయింటింగ్, స్టిచ్చింగ్ ఇట్లాంటి వీడియోలన్నీ పెడతాను. ఇప్పుడు వైట్ కలర్ తీసుకుని డాట్స్ పెడతాను. డిజైన్ వేసి మన ఇష్టం, మనకి ఏ డిజైన్ కావాలన్నా ఎట్లా కావాలన్నా, అంటే ఫ్రీ హ్యాండ్ మూమెంట్ ఉండాలి. బ్రష్ లైన్ సన్నగా రావాలి, ఎక్కువ పెయింటింగ్లు ఎక్కువ తీసుకోకుండా నిదానంగా తీసుకొని కొంచెం తీసుకొని దాన్ని మెర్జ్ చేయాలి. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లా మధ్యలో డాట్స్ ఇస్తున్నాను. అంతే, ఆల్మోస్ట్ కుండ రెడీ అయిపోయింది. ఈ కుండ మధ్యలో గ్రీన్ కలర్లా కనిపిస్తుంది, కానీ నేను గ్రీన్ కలర్ వేయలేదు, వీడియోలో అట్లా కనిపిస్తుంది. అది కూడా నేను వైట్ ఫిల్ చేసి, అంటే లోపల ఏదో ఉన్నట్టు అవుట్లైన్, కంపల్సరీ అవుట్లైన్ వేస్తే బాగుంటుంది. కుండకి కలర్ అవుట్లైన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వైట్ కలర్ తీసుకొని బ్రౌన్ కొంచెం వైట్ కలర్ తీసుకొని దాని మధ్యలో, అంటే కుండ లోపల డెప్త్ కనిపించేలాగా కలర్ చేస్తున్నాను. అంతే అండి, కుండ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.